నిజానికి ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా జరిగిన పుస్తకాలన్నీ విమర్శలే అని వెళ్ళిపోవచ్చు. అంటే సాహిత్య విమర్శ ఇట్లా ఉంటుంది, పద్యం ఇలా ఉంది, కవిత్వం ఇట్లా ఉంది, గేయం ఇట్లా ఉంది, కథ ఇట్లా ఉంది అని ప్రస్తావించినటువంటివన్నీ కూడా విమర్శలే. తెలంగాణ సాహిత్య విమర్శల గురించి మాట్లాడాలి అంటే ఒక 3 దశలు ఉన్నాయి. ఒకటి తొలి దశ స్పృహ. గోల్కొండ కవుల సంచిక అనుకోండి, దేవులపల్లి రామానుజరావు గారు అనుకోండి, బూర్గుల వారు అనుకోండి, ఆ తరం చేసినటువంటి పని స్పృహతో చేసినటువంటి వాళ్ళు. 70ల తర్వాత కొంత చైతన్యంతో పనిచేసినటువంటి వాళ్ళు. 3వ దశ 97 తర్వాత అస్తిత్వంతో పనిచేసిన వాళ్ళు. అంటే అందులో ఏ విమర్శకులు ఉన్నారు, ఎవరున్నారు అని మాట్లాడుకుంటూ వస్తే మళ్ళీ ఒక జాబితా అవుతుంది. కానీ తెలంగాణ సాహిత్య విమర్శ మూలాల్ని ఈ 3 రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అన్నారు. అయితే 2వ దశలో చైతన్యం అనేటటువంటి మాట అనవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే 56 నుంచి 96 దాకా ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళే అయినా సరే ఇక్కడి సాహిత్య విమర్శ గురించి, ఇక్కడ సాహిత్యాన్ని గురించి ఆలోచించింది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో మొత్తం తెలుగు సాహిత్యాన్ని నడిపించినటువంటి సాహిత్య విమర్శకులు ఎవరు అంటే వడలి మందేశ్వరరావు, శేషేంద్ర, జీవీఎస్, ఆర్ఎస్ సుదర్శనం లాంటి ఒక 7-8 మందిని తీసేస్తే సుప్రసన్న గారు, వీరభద్రయ్య గారు ఇలా చెప్పుకుంటూ వస్తే ఇక్కడి వాళ్ళే కనిపిస్తారు, సంపత్ కుమార్ గారు. అందుకని ఆ కోణం నుంచి మనం గమనించినప్పుడు ఈ 3 దశలు తెలుగు సాహిత్య విమర్శలో ఉన్నాయి అన్నది. అయితే ఈ మొత్తాన్ని గురువుగారు కూడా కట్టే కొట్టే తెచ్చి అని ప్రస్తావించమన్నారు. కాబట్టి తెలుగు సాహిత్య విమర్శ వికాసాన్ని గురించి ఈ ప్రాంతం నుంచి ఆలోచించినటువంటి వాళ్ళు ఆచార్య ఎస్వి రామారావు గారు. కొత్తగా నా పేరు నేను చెప్పుకోకూడదు కాబట్టి నేను. ఆ తర్వాత సాహిత్య విమర్శలో జాతీయ, దేశీయ, ఆలంకారిక, వేదాంత భూమికలకి విస్తృతి కల్పించినటువంటి పద్ధతిలో వీరభద్రయ్య గారు, కోవెల సంపత్ కుమారాచార్య గారు, పెన్నా శివరామకృష్ణ, రాజేంద్ర శాస్త్రి గారు, సుప్రసన్న గారిలో వేదాంత భూమిక. చారిత్రక దృష్టితో మనం సాహిత్య పరిశీలన చేయటం అన్న దృష్టితో చూసినప్పుడు కెకే రంగనాథాచార్య గారు, డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రధానంగా కనిపిస్తారు. కళాతత్వ మూలాలని సాహిత్యానికి అన్వయించినటువంటి పద్ధతిలో వీరభద్రయ్య గారు తప్ప మరెవరూ కనిపించరు. ఇది ఒక పెద్ద లోటు. సమస్య ఏమిటి అంటే కళాతత్వాన్ని అర్థం చేసుకోవడానికి సాహిత్య కళల గురించి మాత్రమే తెలిస్తే సరిపోదు. దాని పక్కన ఉండేటటువంటి మిగతా 4 కళలు, లలిత కళల గురించిన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ పని చేయగలరు. అలాంటి ఒక ప్రయత్నం వీరభద్రయ్య గారిలో కనిపిస్తుంది. ఆ తర్వాత మార్క్సిస్టు, రూపవాదము ఇట్లాంటి దృష్టితో సాహిత్య విమర్శ చేసిన వాళ్ళలో మనకి చేకూరి రామారావు గారు, బాలగోపాల్ గారు అక్కడి గారు, కానీ ఇక్కడ చాలా సంస్థలు ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత కె వేణుగోపాల్. ఈ వరుసలో ఇటీవలి కాలంలో సిద్ధారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరూ కనిపిస్తారు. ఆ తర్వాత స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం, బీసీ వాదం అని తీసుకుంటే అందులో కాత్యాయని విజ్ఞయ్య గారు, బన్నా ఐలయ్య గారు, డిఎస్ రాములు, అఫ్సర్, షాజహానా, స్కైబాబా, యాకూబ్ ఇలాంటి వాళ్ళందరూ కనిపిస్తారు. బీసీ వాదానికి ఇటీవలి కాలంలో కొంచెం ఆదరణ పెరిగి జూలూరి గౌరీశంకర్ ఇట్లాంటి వాళ్ళు కొంత సాహిత్య రచనలు చేస్తూ ఉన్నారు, సాహిత్య విమర్శ చేస్తూ ఉన్నారు. ఇది ఆ తర్వాత ఇటీవలి కాలంలో దత్తయ్య కూడా కొంత బీసీ వాద సాహిత్యం మీద రాస్తూ ఉన్నారు. ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథంతో ఈ ప్రాంతంలో దాన్ని ఒక చైతన్యంగా, అస్తిత్వంగా దాని మూలాన్ని నిర్ణయించడంలో కె శ్రీనివాస్, సిద్ధారెడ్డి గారు, సుగిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల ప్రతాప్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ, అంబటి సురేంద్ర రాజు, గుడిపాటి వీళ్ళు ప్రధానంగా ప్రాంతీయ అస్తిత్వ దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారు. అయితే మొత్తం తెలుగు సాహిత్య విమర్శలో ఉండేటటువంటి లేదా తెలంగాణ సాహిత్య విమర్శలో ఉండే ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే వస్తువును పట్టుకొని, సామాజిక చలనాల్ని పట్టుకొని, సామాజికమైన మార్పుల్ని పట్టుకొని సాహిత్య విమర్శ పరిశీలన చేస్తూ సాహిత్య విమర్శ పరిణామాల్ని అంచనా వేస్తూ ఉన్నాను. కానీ సాహిత్య అభివ్యక్తిలోనూ, సాహిత్య
వ్యక్తీకరణలోనూ వచ్చినటువంటి మార్పు మూలంగా రూపము శిల్పము అన్నటువంటి ఒక దృష్టితో సాహిత్య విమర్శ చేయటం చాలా తక్కువ సందర్భాల్లో మనకి తెలుగు సాహిత్యంలో కనిపిస్తుంది. దానికి ఒకే ఒక ఉదాహరణ ఇటీవలి కాలంలో వచ్చిన పసునూరి రవీందర్ సావులొల్లి అనే ఒక కథ రాశారు. ఆ సావులొల్లి కథ తెలుగు సాహిత్య విమర్శ అంతా సావులొల్లి అనే అర్థంలో రాశాడు ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, చనిపోయిన రోజు వెంటనే ఒక సాయంత్రం పూట దహన కార్యక్రమం కాగానే ఒక ఆన్లైన్ సభ జరుగుతుంది. ఒక వారం తర్వాత ఆయన మీద వ్యాసాలు వస్తాయి. ఆ వ్యాసాల్లో ఒకరు జాతీయవాది అని, ఒకరు ఇంకోవాది అని మొదలయ్యేసరికి ఆ వ్యాసాలు నడుస్తూ ఉంటాయి. అంటే వర్తమానాన్ని వదిలిపెట్టి తెలుగు సాహిత్య విమర్శ అంతా కూడా గతంలో ప్రయాణిస్తూ ఉంది, సావులొల్లిగా ఉంది అని ఒక కథకుడు తెలుగు సాహిత్య విమర్శని పాయింట్అవుట్ చేసినటువంటి కథ ఇటీవలి కాలంలోనే వచ్చింది. ఆ దృష్టితో మనం చూసినప్పుడు తెలుగు సాహిత్య విమర్శ ఈ తెలంగాణలో 110 సంవత్సరాల నుంచి, అంటే నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అంటే వీరరాఘవీయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి తర్వాత ఆ కాలంలో వీరరాఘవీయ వ్యాఖ్యకు రాసిన ముందు మాట సంస్కృతంలో ఉంది. అక్కడ నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటికీ 110 సంవత్సరాల దాకా మనం ఇక్కడ దాకా ప్రయాణించాం. అక్కడ నుంచి మనం గమనించినప్పుడు సాహిత్య వ్యాసాలు దొరుకుతున్నాయి, సాహిత్య అభివ్యక్తి గురించి మాట్లాడుతున్నవి దొరుకుతున్నాయి, వస్తువు గురించి మాట్లాడుతున్నవి దొరుకుతున్నాయి. ఇటీవలి కాలంలో ఉన్న ఒక పెద్ద లోపం ఏమిటి అంటే వ్యాసాలు దొరుకుతున్నాయి కానీ సాహిత్య విమర్శ వ్యాసాలు అంతగా దొరకట్లేదు అని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.